రాజగోపాల్ రెడ్డి హవా చాటుతూ ఉన్నారు. గెలుస్తామన్న ధీమాతో బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరినీ హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితి నల్గొండలో చోటు చేసుకుందని చెప్పాలి. మొత్తం 12 వార్డులో 9 కాంగ్రెస్ అలాగే 2 బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా నల్గొండలో కాంగ్రెస్ హవా సాగుతోంది. ఒక నల్గొండలో మాత్రమే కాదు, ఇతర మున్సిపాలిటీల్లో కూడా అటు కాంగ్రెస్ హవా అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని స్థానాలు గెలుచుకున్న పరిస్థితి నల్గొండలో చోటు చేసుకుంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి హవా అనేది సాగుతోంది. చుండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు దిశగా కూడా అడుగులు వేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం అప్డేట్స్ అన్ని బిగ్ టీవీ స్క్రీన్ పై. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ కు 7 కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ 3 వార్డులను గెలుపు దిశగా కూడా సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా లీడ్ పరంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పాలి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి సిద్ధంగా ఉన్నారు. రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నల్గొండలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. 3 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి రమేష్? రైట్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా చండూరు, చిట్యాల 2 ఫలితాలు కూడా రావడం జరిగింది. చండూరు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, చిట్యాల కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగినటువంటి పోరులో చండూరుపై పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. మొత్తం తక్కువ వార్డులు, కేవలం ఒక 10 వార్డులు మూడు ఐదు ఈ కేవలం ఒక 3 వార్డుల బీఆర్ఎస్ గెలుచుకుంది. మిగిలిన 7 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా ఎక్స్ అఫీషియో లేకుండానే చైర్మన్ స్థానాన్ని అయితే కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఇక చిట్యాల విషయంలో, చిట్యాలలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 12లో 9 కాంగ్రెస్ గెలుచుకుంది. కేవలం 2 ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో మొత్తం మీద ఇప్పటికే పోలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు క్యాంప్ లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఆ క్యాంప్ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మనతో మాట్లాడడానికి ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నారు. మొత్తం మీద చండూరులో మీరు ఇన్ఛార్జ్ గా వివరించారు. చాలా కీలకంగా టఫ్ ఫైట్ లా హోరాహోరీ అనుకున్నారు, కానీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఈ రోజు నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ జయకేతను ఎగరవేయడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు వారు పూర్తిగా నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని వాళ్ళు ఆశించారు. కాబట్టి వాళ్ళు వన్ సైడ్ గా ఈ రోజు 10కి 7 సీట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం చూశారు మీరు. చండూరులో రాజగోపాల్ రెడ్డి గారు చిన్న మీటింగ్, కార్నర్ మీటింగ్ పెడితేనే చండూరు మున్సిపాలిటీలోని మహిళా సోదర సోదరిమణులు అందరూ కూడా చౌరస్తాకు వచ్చి వారికి సంఘీభావం తథ్యమైపోయిందని చెప్పేసి కూడా ఆ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విజయం ఈ రోజు కాకుండా మున్సిపాలిటీ కూడా రాజన్న గారి ఆధ్వర్యంలో కైవసం చేసుకోవాలని ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద 10 వార్డుల్లో కూడా హోరాహోరీగా పోరు నడిచినటువంటి 1-3-5 బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ ఏం జరిగింది? 1-3-5లో కొంత వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కొంత మభ్యపెట్టి కొన్ని వ్యవహారాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు 7 వార్డులో మేము గెలుచుకోవడం, ఎక్స్ అఫీషియల్స్ తో కూడా సంబంధం లేకుండా మేము చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కూడా మేము దక్కించుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలింగ్ జరిగిందో, పోలింగ్ పూర్తి కాగానే బీఆర్ఎస్ కూడా క్యాంపులకు వెళ్ళినటువంటి పరిస్థితి చూడండి. ఇక వారి అత్యుత్సాహమే ఈ రోజు వారి ఓటమి కారణం అని చెప్పేసి కూడా మీరు తెలియజేయడం జరుగుతా ఉన్నది. మీరు ముఖ్యంగా చూడొచ్చు, ఈ రోజు ఒక్కొక్క వార్డు 400, 300, 200 పైచిలకు ఓట్ల మెజారిటీతో మా వార్డులు గెలవడం అంటే వారి చండూరు మున్సిపాలిటీ కైవసం చేసుకున్నామని చెప్పేసి సగర్వంగా సంబంధం లేకుండా మున్సిపాలిటీ ఇంతకుముందు కైవసం చేసుకున్నాం.
రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి ప్రేమగా ప్రకటించినటువంటి వారికి కానుకగా ఇచ్చారు. సో మొత్తంగా నల్గొండ జిల్లాకు సంబంధించి గెలుస్తామన్న ధీమాతోటి అటు క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ తెరలేపింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నల్గొండలో కాంగ్రెస్ హవా అనేది కొనసాగుతోంది. మొత్తం 12 వార్డుల్లో 9 స్థానాలు కాంగ్రెస్ అలాగే 2 బీఆర్ఎస్ సొంతం చేసుకున్న పరిస్థితి, లీడ్ లో ఉన్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఒకచోట ఇండిపెండెంట్ గా ఉన్న ట్రాన్స్జెండర్ గెలుపొందినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ముందుకు దూసుకొస్తున్న సిచ్యువేషన్ అక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. మొత్తంగా నల్గొండ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కీలకంగా కూడా బాధ్యత వహించిన నియోజకవర్గంగా ఉంది. అక్కడ ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ డివిజన్స్ కు సంబంధించి కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిన పరిస్థితి. అయితే మొత్తంగా కాంగ్రెస్ నల్గొండలో హవాతో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి. గెలుస్తామన్న ధీమాతో ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపి అభ్యర్థులంతా కూడా హైదరాబాద్ కు క్యాంపుకు బస్సుల ద్వారా కూడా తరలించిన సిచ్యువేషన్. ముందు నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి హత్తా చాటుతూ ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోను కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తంగా టోటల్ గా నల్గొండలో 7 స్థానాల నుంచి 9 స్థానాల వరకు కూడా గెలుపు దిశగా కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పాలి. కాంగ్రెస్ 9 వార్డులలో కూడా ముందంజలో ఉంది. అటు బీఆర్ఎస్ 2 స్థానాల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అతను కూడా ట్రాన్స్జెండర్ గా కూడా చెప్తూ ఉన్నారు. ఎగరబోతా ఉంది. చౌటుప్పల మున్సిపాలిటీలో కూడా 20కి 15 సీట్లు గెలిచే దిశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. రాజన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మున్గోడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తుందని చెప్పేసి చూడొచ్చు. మొత్తం మీద ఒక కోలాహల వాతావరణం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద చండూరు మున్సిపాలిటీలు హోరాహోరీగా కొనసాగినటువంటి అవకాశం అయితే కనిపించిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో దేవరకొండ రిజల్ట్ కూడా అనౌన్స్ కాబోతుంది. మొత్తం మీద ఇక్కడ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చండూరు, అదేవిధంగా దేవరకొండ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. మొదటగా ఇవి తక్కువ వార్డులు కావడంతో కూడా మొదటి ఫలితాలు చిట్యాల, చండూరు రావడం జరిగింది. నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నల్గొండలో మొత్తం 48 డివిజన్లు కాబట్టి ఎక్కువ ఓట్లు కాబట్టి అదంతా కూడా బండల్స్ ప్రక్రియకే ఆలస్యమైంది. కానీ ఇక్కడ మొత్తం చండూరు, చిట్యాల, అదేవిధంగా యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు అలాంటి ప్రాంతాల్లో కూడా చూడడం జరిగింది. మొత్తం 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో కూడా ముందే బిగ్ టీవీ ఆ సర్వే కానీ అదేవిధంగా ఆ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి ఫలితాలే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు హాలియా, నందికొండ 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ చిట్యాలలో కూడా హోరాహోరీగా కొనసాగింది. తక్కువ వార్డులు కేవలం ఒక 12 వార్డులే ఉండడంతో కూడా మొత్తం 12 వార్డులో హోరాహోరీగా కొనసాగింది. అక్కడ 9 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేవలం 2 వార్డులను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. మొదటిసారిగా రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కోలాహల వాతావరణం అయితే మనం చూస్తున్నాం. మొత్తం ఒక ఇన్ని రోజుల పాటు కూడా ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పవచ్చు. మున్సిపాలిటీ రిజల్ట్స్ అంతా కూడా అనౌన్స్ చేయగానే ఆ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చూడవచ్చు. మరి కాసేపట్లో కూడా దేవరకొండ రిజల్ట్స్ వెలువడే అవకాశం కనపడుతుంది. ఇప్పుడైతే మనం చూస్తున్నాం మొత్తం మీద బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూసినట్లయితే చెప్పండి. చూడొచ్చు మొత్తం మీద అంతా కూడా ఆ హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక కోలాహల వాతావరణం అయితే కనపడుతుంది. అభ్యర్థులంతా కూడా గెలుపు ధీమాలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం మనం చూస్తున్నాం అంతా కేరింతలతో ఉత్సాహంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. రెండో వార్డు వాసు 45 ఓట్లతో చండూరు మున్సిపాలిటీ ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. రెండో వార్డు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కొనసాగింది. మన కాంగ్రెస్ 45 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో దేశపాత రాజేష్ లాదా గారు అత్యధికంగా చూడొచ్చు. మొత్తం కూడా ఆ విజయ సింబల్స్ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. చెప్పండి ఎలా ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్, కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. చిట్యాలలో ఎంతో ఉత్కంఠంగా కొనసాగింది. మొత్తం మీద 12 వార్డుల కాదు 9 వార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇండిపెండెంట్ కూడా గెలుచుకున్నారు. ఏం చెప్తారు? మేము 12 గెలుస్తా అనుకున్నాము, 1-2 మిస్ అయిపోయినాయి. సరే, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా అని మాకు అనుకూలంగా మాత్రం తీర్పిచ్చిర్రు. అందరు కృతజ్ఞతలు. చైర్మన్ అభ్యర్థి 12వ వార్డు చైర్మన్ అభ్యర్థిగా మేము అందులో కష్టపడి చాలా గెలిపించుకొని భారీ మెజార్టీ చిట్యాలలో చూడొచ్చు. మొత్తం కూడా చిట్యాల వాళ్ళంతా కూడా ఓవైపు సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో